ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము ఆయన హృదయపూర్వకంగా ఉన్నామా? పోయిన వారం నుంచి వారం వరకు మరి ఏ పనుల్లో వెళ్తున్నామో ఆ పనుల్లో ఆయన తోడుగా ఉంటూ మనం బలపరుస్తూ స్థిరపరుస్తూ మనల్ని ఎంతగానో తన రెక్కల చాటున కాపాడిన దేవునికి కొంతసేపు దేవాలను ప్రేమిస్తున్న దేవా, నీ కృపను, నీ దయను, నీ జాలిని, నీ కనికరాన్ని మాపై చూపిస్తున్న దేవా, అయ్యా ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలమయ్యా? మేమేమి ఇవ్వగలమయ్యా? మేము వట్టివారమయ్యా, మట్టివారమయ్యా, గడ్డి పువ్వు వంటి వారం తండ్రి, నీటి ఆవిరి వంటి వారమయ్యా, నీటి పొడక వంటి వారం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా, మరి ఎంతలోనే కలవడు, ఎంతలోనే మమ్మల్ని ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో మా వెండి బంగారం మీరు అడగట్లేదు కానీ మా విరిగి నరిగిన హృదయాలు మీరు అడుగుతున్నారు కదయ్యా. మా పూర్ణ హృదయం ఆదరించిన మాకు నేర్పించువా, మాకు నేర్పించువా తండ్రి. నీకు ఎక్కడానికి ఆయాసకరంగా ఉన్నామో, నీకు దుఃఖకరంగా ఉన్నామో, నీకు బాధ కలిగించే వారిగా ఉన్నామో, కన్నీరు తప్పించే వారిగా ఉన్నామో, నీకు ఆరోగ్య వారిగా ఉన్నామో అయ్యా మమ్మల్ని పరిశీలన చేసుకోగలిగే సహాయం చేయడం. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో పరిశీలన చేసుకున్నామా? అయ్యా ఇక్కడ ఎందుకు వెళ్ళడానికి ఉంటున్నానయ్యా? ఎన్నో కృపల చేత నన్ను కాపాడుతున్న దేవుడు అయ్యా, కోరు తన బిడ్డలు ఆ విధంగా నన్ను కాపాడుతున్న దేవా నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నానయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవా నన్ను ఇంతగా కాపాడుతున్నందుకు నీకు ఏమివ్వగలనయ్యా? అయ్యో నా పూర్ణ హృదయముతో నా నోటిని తెరిచి నేను స్తుతించడానికి సహాయం చేయవా దేవా. ఇదిగో మీరు మౌనంగా ఉంటే నాలుగు దేవుడు స్తుతిస్తారని వాక్యం చెప్తా ఉంది కదా. నువ్వు నోరు తెరవకపోతే, దేవుడు స్తుతించకపోతే ఇదిగో దేవుడు నిన్ను చూసి ఏ విధంగా దుఃఖపడతారు కదా. ఆయన ఆరాధించలేని వారిగానే, ఆయన స్తుతించలేని వారిగానే, ఆయన బాధ పెట్టేవారి కనుక మీకు అంటున్నామేమో. అది క్షమించువా తండ్రి, నీకు ఇష్టమైన జీవితం నాకు దయచేయండి అయ్యా. నువ్వు నాకు వెలిగింపబడి దీపంగా చేశావు, అనేక మంది వెలిగించడానికి నిరంతరానికి సహాయం చేయవా. అనేక మంది నశించిపోతున్న ఆత్మను మటుకు రక్షించే భాగ్యాన్ని నాకు దయచేయవా ప్రభా. నా భక్తులు బట్టి, నా ప్రార్థన బట్టి, నా మాటలు బట్టి, నా చూపును బట్టి అనేక మందిని వైపు తిరిగినట్లుగా సహాయం చేయవా తండ్రి. నీకు సాక్షాత్తు నిలబడటానికి సహాయం చేయవా. ఇస్రాయేలును క్షమించువా, క్షమించువా. ఆయన కోపంలో మనం తాళలేమమ్మా. ఆయన కోపం నిమిషం మాత్రమైనప్పటికీ ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము. ఆయన కోపం పరిస్థితులు రానివ్వద్దు. ఇంకెలా సరి చేసుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా ఆయన ఎదగాలో, ఆయన ఎలా జీవించాలో, ఎలా నూతనంగా దినదినమైన ఎదగాలో అని పరీక్షలు చేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ ఇంకా దినదినమైన ఎదిగేటట్లుగా దేవుడు మనల్ని చాలా ఇష్టపడుతున్నాడు. కానీ మనము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మన జీవితాలు ఇంకా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందామా? మన మధ్యన ఎన్నో సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి, ఎన్నో నెలలు దాటిపోతా ఉన్నాయి, ఎన్నో రోజులు దాటిపోతా ఉన్నాయి. కానీ దేవుడు తన రెక్కల చాటు ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నాడు. నేను ఫలాలు లేని వృక్షంలాగా ఎదురుపోతున్నానేమో. ఫలం లేని వృక్షము ఏదో ఒక రోజు కూలిపోతుంది కదా. అయ్యా నాకు సహాయం చేయి. నేను మరలా చిగురించడానికి, మరలా నూతనంగా చిగురు నాకు దయచేయవా. నీ పిలుపు నేను మర్చిపోరయ్యా. నా పరుగులో నేను వెనక్కిస్తున్నానయ్యా. నా స్వార్థము, నా పాపము పతన స్థితిలోకి వెళ్ళిపోయింది ప్రభా. నన్ను క్షమించా, నన్ను మన్నించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నన్ను ఇంకా సరి చేయండియ్యా, నన్ను ఇంకా సరిదిద్దండి ప్రభా. యేసుని చేతికి నేను లొంగుతానయ్యా, నీ చేతికి నేను లొంగుతాను ప్రభా. నా బ్రతుకు నిర్మాణ
లెక్క పెడుతున్న దేవుడు. ఈ భూమిలో ఉన్నంత వరకును నీ కృపను నీ దయను మేము పొందుకుంటూ ఇంకా ఆయుష్తో అయ్యా మమ్మల్ని బ్రతికిస్తున్న దేవా నీకు స్తుతులయ్యా. నువ్వు ఇస్తున్న బ్రతుకు, నువ్వు ఇస్తున్న జీవితాన్ని నీ కొరకు సహాయం చేయవా. పాటలు చేసుకుంటూ కలిసి పడదామా. నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. మార్చుకుంటానయ్యా. నాకు సమయం ఇవ్వేసయ్యా. కొంతకాలం నాకు ఆయుష్యం వచ్చాయా అయ్యా. ఏ తిరుగు ఏ గడి ఎలా ఉంటుందో నాకు తెలియని రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాలు మా పేరు దాటిపోతున్నాయ్యా. మా ఆశీర్వాదాలన్నీ మేము ఇంకా వెంబడిస్తా తిరుగుతున్నాం కానీ నీ కొరకు ఫలించలేని వారంగా ఫలాలు వృక్షములు ఎదగలేని వారంగా మేము ఉంటున్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించువా. ఏనాడు కూలిపోతాయో మాకు తెలియదయ్యా. ఏ అపాయం మా మీదకి వస్తుందో తెలియదయ్యా. ఎలాంటి శ్రమలో మనకు వస్తుందో తెలియదయ్యా. అయ్యా
స్పందించయా, నా బ్రతుకును మార్చయ్యా. యేసు నీ చేతికి వెళ్ళొకి పోతానయ్యా. నా ఇష్టం కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా ఉద్దేశాలు కాదయ్యా, నా క్రియలు కాదయ్యా. నీకు లొంగిపోయి నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానయ్యా. నన్ను క్షమించువా తండ్రి. ఇంకా నీకు లొంగలేనిగా ఉంటున్నానేమో అయ్యా, నీకు దుఃఖకరంగా ఉంటున్నానయ్యా, నీకు ఆయాసకరంగా ఉంటున్నానయ్యా. దయతో నన్ను క్షమించువా దేవా. అయ్యా తల్లి తన బిడ్డలను కాపాడుతున్నారు కన్నా మమ్మల్ని పిల్లలు పిల్లగా ప్రేమిస్తున్నా దేవా. నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నీకేమి చేయాలయ్యా. అయ్యా నీ కృపలకు మేమేమివ్వగలమయ్యా, నీ దయకు మేమేమివ్వగలము తండ్రి. పొద్దున్న లేచి సగనించి రాత్రి పడుకునేంత వరకు కూడా కంటి పాప తన రెక్కల పక్కన పాపని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా మమ్మల్ని కాపాడుతున్నా దేవా. నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. మరొక అవకాశాన్ని మేము అడుగుతా ఉన్నాం తండ్రి. అయ్యా నీకు లొంగిపోవడానికి, నీకు లేవటానికి, నీకు ప్రభా ఇష్టమైన పిల్లలుగా ఉండడానికి కృపను మీరు మాకు దయచేయమని. అయ్యా ప్రతి శోధనలో, ప్రతి ఆపదలో, ప్రతి అపాయంలో మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో జీవిస్తున్న దేవాన్ని లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ ఇంకనూ నీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను దయచేతులు మాకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.